ఎవరు ఎప్పుడు అనేది ఆటోమేటిక్ గా వస్తూ ఉంటుంది. అందరూ గుంపులు గుడిగా ఒకే రోజు క్యూలో నుంచి చేయరు. అది సందర్భాన్ని బట్టి సమయం బట్టి ఒకరి తర్వాత సినిమా రిలీజ్ అప్పుడు చేస్తూ ఉంటారా, ఎట్లాగంటారు? ఇది రిలీజ్ అప్పుడు అవుతుంది, కొన్ని సందర్భాలు అవసరాన్ని బట్టి ఉంటుంది, సమయాన్ని బట్టి అవసరాన్ని బట్టి ఉంటుంది. దాన్ని బట్టి దాన్ని ఇట్స్ నాట్ అన్ ఇష్యూ, ఇట్ ఈస్ కోఆర్డినేషన్ బిట్వీన్ ది మా ఇండస్ట్రీ నుంచి ఎవరు రెడీగా ఉన్నారు, ఎవరు రెడీగా వాళ్ళు ఇస్తా ఉంటారు, ఇంకెవరు రెడీ అవుతారు అని మేము చేసి ఇచ్చేది. వాళ్ళు చేసి అంతా మేము రెడీ చేసి ఎవరెవరు టైమింగ్ బట్టి వాళ్ళు ఒకటి రెడీ అవుతుంది, రెడీ అయినప్పుడు రెడీ అయింది ఇస్తా ఉంటాం. సో దట్స్ నాట్ అన్ ఇష్యూ. డిస్కస్ ఎవ్రీబడి ఈస్ రెడీ టు ఇట్, ఎవ్రీబడి. దాని గురించి ఎవరు పెద్ద చేద్దామా వద్దా మీమాంస ఈ డిస్కషన్ లేదు అసలు. సో వీఆర్ రెడీ ఫర్ ఇట్, వీఆర్ రెడీ. రేట్లు పెంచడానికి అనే దాన్ని కూడా ఆ నలుగురు తప్పితే, ఆ పెద్ద సినిమాలు తీసే నలుగురు తప్పితే మిగతా కూడా ఇండస్ట్రీ దాన్ని ఏం తప్పు పట్టట్లా, మంచి పనే. అది ఎప్పటి నుంచో అడుగుతాం, ఇవాళ కోర్టులో ఉంది ఇంకా కేసు. ఇదే పుష్ప 2 గురించి కేసు వేసాం. అప్పుడే 1వ తారీఖుకే ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వెళ్ళి విన్నపం ఇస్తే ఈ వద్దు ఇవ్వద్దు అని అడిగితే అంటే ఆయన నిర్లక్ష్యం చేసి పక్కన పెడితే ఇచ్చేశారు. అప్పుడు కోర్టుకు వెళ్ళారు 2వ తారీఖు. కోర్టుకి వెళ్తే కోర్టులో టైం లేదు, వాళ్ళు 5వ తారీఖు అంటే 2వ తారీఖు వాళ్ళు దీని మీద ఎలా జడ్జిమెంట్ విల్ లుక్ ఇన్ టు దట్ మ్యాటర్ లేటర్ అని 17వ తారీఖు పోస్ట్పోన్ చేశారు, వాయిదా అవుతారు. మళ్ళీ 17న మళ్ళీ ఇంకో వాయిదా అవుతారు. అది కోర్టులో ఉంటుంది పెండింగ్ ఈ ఇష్యూ మీద. ఇప్పుడు ఆల్రెడీ క్యాన్సిల్ చేశారు కనుక రేపు ఆంధ్రాలో ఏంటో తెలుస్తుంది అనుకోండి. ఆల్రెడీ ఆంధ్రాలో పెంచారని చెప్పి మనకి సమాచారం అందుతుంది. సమాచారం కానీ కన్ఫర్మేషన్ లేదు. చంద్రబాబు అలాంటి తప్పు చేస్తాడు అనుకోవట్లేదు, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ జరిగింది. జరిగిన అంటే ఇంకోటి సస్తే కానీ అక్కడ చంద్రబాబు ఏమనంటాడా, ఇక్కడ ఒకటి చావలేదు కదా ఆంధ్రాలో, ఆంధ్రాలో చావలేదు కదా కనుక ఇవ్వలేదు, ఇప్పుడు ఇస్తామేమో చచ్చిన తర్వాత చూస్తామంటారా? జనాలు ఒప్పుకోరు. రైట్. చిట్టిబాబు గారు, రేపు సంక్రాంతి సినిమాలకు సంబంధించి ఎవరైనా అప్రోచ్ అయ్యే అవకాశం కనబడుతోందా మీకు? అంటే బెనిఫిషియల్ కానీ టికెట్ రేట్ల పెంపు ఆల్రెడీ గవర్నమెంట్ ఎవరో దిల్ రాజు 3 సినిమాలు ఆయన FDC చైర్మన్, ఆయన చిన్న విషయం అని ఆయన అనేస్తున్నాడు. ఎందుకంటే ఎలాగో ఆంధ్ర కూడా జరగదని తెలుసు. ఆయన చాలా వ్యాపారస్తులు, చాలా తెలుగు వెళ్ళాడు. అందుకని అడిగి ఏది ఆరాటపడ్డట్టు కాదన్నట్టు కాకుండా సైలెంట్ గా అది చిన్న విషయం, అది ఇట్లానే మ్యాటర్, పెద్ద విషయాలు. ఇంకొకటి ఏంటంటే ఈ ప్రముఖులు సమావేశం కావడానికి ముందే ప్రభుత్వం తరపున ఒక ప్రకటన వచ్చింది, ఈ టికెట్ రేట్లు పెంపుదల విషయంలో పునరాలోచన చేసే అవకాశం లేదు, ఆ విషయానికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పి ముందే వాళ్ళు ప్రకటన ఒకటి జారీ చేశారు. అంటే ఎక్కడ ఈ విషయం ప్రస్తావనకు వస్తుందో అని చెప్పి వాళ్ళు ముందే చేశారు. ఇప్పుడు చెప్పాను కదా, దిల్ రాజు కూడా అది పెద్ద విషయమే కాదు అసలు, టికెట్ రేట్లు పెంచుకోవడం, ప్రీమియర్ షోలు చెప్పాను కదా. ఎందుకంటే టికెట్ రేట్లు పెంచడం అనేది బెడిసి కొట్టిందని ఇందాక చెప్పాను. కాబట్టి మామూలు రేట్లు ఉంటేనే మంచిదన్నమాట. ఇంకొక వాదన అప్పాజీ గారు, ఇప్పుడు ఇవి లేకపోతే సంక్రాంతి సినిమాల మీద ఎఫెక్ట్ పడుతుంది? ఏం ఉండదు, చెప్పాను కదా. టికెట్ రేట్లు పెంచితే ఒకడే చూస్తారు, ఎవరైతే ఫ్యాన్ రామ్ చరణ్ తేజ్ వీరాభిమాని ఒకడే చూస్తాడు, వెంకటేష్ వీరాభిమాని ఒకడే చూస్తాడు, బాలయ్య అభిమాని ఒకడే చూస్తాడు. టికెట్ రేట్లు అందుబాటులో ఉంటే కుటుంబం మొత్తం థియేటర్లకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సార్, పుష్ప అఖండ మీకు నిరంతరం గతంలో ఈ పాండమిక్ పీరియడ్ లో ఏ బెనిఫిషియల్ లేకుండా అంటే ఒక్కొక్కటి 5-6 సార్లు 6 సార్లు. అవును, ఇప్పుడు దేవరా పుష్ప విషయంలో కూడా టికెట్ రేట్లు తగ్గించిన తర్వాత జనాలు థియేటర్లకు వచ్చారు. రేట్లు పెంచేది దందా తప్పితే ఇది ఒక దందాగా అలవాటు అయిపోయింది తప్పితే దరిద్రం దీనివల్ల ఏమి, దానివల్ల మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుంది. రేట్లు పెంచడం వల్ల కాదండి, రేట్లు పెంచడం వల్ల ఎంత అంటే 3 రోజులు 10 కోట్లు వస్తాయి. 700 కోట్లు హీరోకి హీరోయిన్కి తగ్గించి డైరెక్టర్ తగ్గించుకుంటే 10 కోట్లు పెట్టు కింద పోతుంది. అది కూడా లాంగ్ రన్ లో ఉండదు సార్. ఒక్క నిమిషం చిట్టి గారు, ఒక్క నిమిషం. కాదండి, ఖర్చు పెట్టమని ప్రేక్షకులు అడిగారా? ప్రేక్షకులు ఏమన్నా ఖర్చు పెట్టి సినిమా తిక్కితే చూస్తామన్నారు? లేదండి, కంటెంట్ అడిగారు. ఖర్చు మీరు ఎందుకు ఖర్చు పెడుతున్నారు? ఎవరికో ఏదో త్యాగం చేస్తున్నట్టు, ఎవరికో మీరు ఏదో సహాయపడుతున్నట్టు మీరు ఎందుకు ఖర్చు పెడుతున్నారంటే మార్కెట్ ఉంది కనుక ఖర్చు పెడుతున్నారు. గతంలో ఖర్చు పెట్టలేదే, అప్పుడు ఆంధ్ర దాటి సినిమా గతి లేదు కనుక ఆంధ్ర దాటి ఇంటర్నేషనల్ వెళ్ళింది కనుక ఖర్చు పెడుతున్నారు. ఒక్క నిమిషం మళ్ళీ ఒక్క నిమిషం సార్, మళ్ళీ అప్పాజీ గారు,
ఇందాక మీరు అన్నట్టుగా డ్రగ్స్ కానీ గంజాయి కానీ ఏ స్థాయిలో వెళ్ళిపోయాయో మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా మనందరికీ తెలుసు. అంత తీవ్రత సినిమా స్టార్లు ప్రచారం చేయాలి వీటికి ఎగెనెస్ట్ గా అనేది గతంలో మద్యం చూసాం, మద్యం విషయంలో. కానీ ఇప్పుడు ఆ లెవెల్ దాటిపోయి ఇంత మీరు అన్నట్టుగా ఒక తరాన్ని నిర్వీర్యం చేయడం ఇంత తీవ్ర స్థాయికి వెళ్ళిపోయినాయి. ఇంకొక అంశం ఎక్కడ మిస్ అయ్యారు వాళ్ళు, సైబర్ ఫ్రాడ్స్. వీటికి కూడా అడ్రస్ చేయాలి ఖచ్చితంగా. సైబర్ నేరాలు కూడా చాలా దారుణంగా జరుగుతున్నాయి. కోట్లాది రూపాయలని కొల్లగొట్టేస్తున్నారు. ఆ విషయంలో కూడా జనాల్లో అవగాహన పెంచడం కోసం హీరోలు ముందుకు వచ్చి చేయాలి. యాక్చువల్గా కొన్ని సినిమాలు వచ్చినాయి, కొన్ని సినిమాలు ఇంకో విషయం కూడా చేయాలి. రాజకీయాల్లో అవినీతి, ఈ కుప్పిగంతులు, రాజకీయ దౌర్భాగ్యాలను కూడా అరికట్టాలని చెప్పి వీళ్ళు అది కూడా ప్రాపగేట్ చేయాలి, అది కూడా చేయాలి. సినిమాల్లో అలాంటి సీన్స్ పెడుతున్నారు కదా సార్. సినిమాల్లో రాజకీయ నాయకుల మీద మీరు సెటైర్లు వేయడమో అంగీకరిస్తే కాదు, ఆ పని చేయడానికి హీరోలు అవి ప్రమోట్ చేయడానికి, ఆ విషయాలు ప్రమోట్ చేయడానికి ప్రభుత్వం అంగీకరిస్తే కాదు. ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాలో సిన్సియర్ ఐఏఎస్ సినిమాల్లో రాజకీయ నాయకులకి సంబంధించి రాజకీయ నాయకుల్ని సినిమాల్లో ఉంది కదా, ప్రత్యేకంగా దానికోసం అది కూడా వద్దన్నారుగా. అది కూడా రాజకీయ అంశాలు సినిమాల్లో పెట్టకండి అని, అంటే రాజకీయ అంశాలు పెట్టకుండా